సో ఇది వాళ్ళకి ఎట్లుందంటే క్షణక్షణం ఒక ఉత్కంఠ కూడా కాదు, అసలు ఏమైతుంది మా పరిస్థితి అనే విధంగా. సరే వీళ్ళకంటే చేతులు ఎత్తేసొచ్చు, కానీ ఆ టెన్షన్ ఆమెకు ఉందట. అందుకనే ఆమె మీద ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా, సీఎంను పక్కన పెట్టి ఈమెందుకు సమీక్షలు చేస్తున్న ఆరోపణలు వచ్చినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిన గతి ఏర్పడింది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీనాక్షికే షాక్ అయిపోతుందంట ఆమె. ఏ సర్వేలు చేసినా కూడా ఎక్కడన్నా ప్రజలు సర్వేలు నమ్ముకోకపోయినా ఆమె స్వయాన్న ప్రజల్లోకి పోయింది కదా, ఆ ప్రజలు చెప్పిన మాటలు కూడా వినింది కదా. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనరల్గా అయితే చాలా ట్రాన్స్పరెన్సీగానే జరుగుతాయి. ఎందుకనంటే పార్టీ సింబల్ లేకుండా వీళ్ళకున్న ఏకే ఒక ధైర్యం ఏంది, మూడు ఫేజుల్లో పెడుతున్నాం. ఒకటి ఎందుకంటే ఆ ఓటమి భయంతో, అంటే ఒక ఫేజ్లో ఎలాగుంది, ఇంకో ఫేజ్లో మనం ఏ రకమైన అరాచకాలు చేయొచ్చు, ఎలా బెదిరించవచ్చు, ఎలా ఓట్లు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మా వైపు ప్రభుత్వం ఉంది కాబట్టి మేము మా దాంట్లోకి తెచ్చుకుంటామనే ఒక ధైర్యం తప్ప. అదే అనిందట సేమ్ మీనాక్షి కూడా, మీరు చేయగలిగే పని ఇదొకటే, కానీ మీకున్న ఫేవర్ తోటి ఎవరన్నా కనీసంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ అభ్యర్థిని తెలిసినా కూడా తరిమి కొట్టే పరిస్థితి ఉంది కదా అనేసి ప్రస్తుతం ఉన్న ఆమె ట్రెండ్ని చూసి, తెలంగాణలో ఉన్న పరిస్థితులను చూసి ఆమె బీభత్సంగా షాక్ అయిందట. ఆ షాక్ వీళ్ళకు కూడా షాకును కలిగిస్తుందట. అదే సేమ్ మీనాక్షి ఏదైతే ఒక క్లారిటీతో ఉన్నారో అదే ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రజలు కూడా చాలా స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు.